ఛత్తీస్గఢ్ తో పాటు ఎగువన కురుస్తోన్న వర్షాలకు తుఫాను తోడు కావడంతో విలీన మండలాల్లో శబరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సోకిరేవ్ వాగు పొంగి చింతూరు, విఆర్పురం మండలాల మధ్య గల పలు గిరిజన గ్రామాలకు 2 రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు వద్ద శబరి నది నీటి మట్టం 36 అడుగులకు పెరగడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోపక్క శబరి నది ఉధృతికి ఇంతూరు మండలం కల్లేరు వద్ద వరద నీరు రోడ్లపైకి చేరి ప్రవహిస్తుండటంతో 5 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అంతేకాకుండా ఆంధ్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్ని కలిపే NH-30 రహదారిపై కూడా శబరి నది నీరు చేరటంతో ఇరు రాష్ట్రాల మధ్య రవాణా నిలిచిపోయింది. దీనికి తోడు డొంకరాయి వద్ద సీలేరు నది డ్యాం నుంచి 18 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలియజేశారు. దయే తుఫాన్ తీరం దాటిన దాని ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల జనజీవనం స్తంభించిపోయింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విఎస్ నాయుడు అందిస్తారు. ప్రభావం శ్రీకాకుళం జిల్లాపై కనిపిస్తుంది. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం కూడా శ్రీకాకుళం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో జలమయమవుతాయి. ముఖ్యంగా మనం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఇక్కడ పరిస్థితి మనం చూడొచ్చు. చిన్న వర్షానికే మొత్తం కూడా చిత్తడిగా మారేటటువంటి ఆర్టీసీ కాంప్లెక్స్ మొత్తం కూడా నీటిమయమైంది. మొత్తం కూడా చూడొచ్చు. వరద నీటితో, మురుగు నీటితో ఏదైతే కాంప్లెక్స్లో విద్యార్థులతో పాటు ప్రయాణికులందరూ కూడా అవస్థలు పడాల్సినటువంటి దుస్థితి అయితే నెలకొంది. శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఇటు మీడియా కథనాలతో పాటు రిప్రజెంటేషన్ వస్తున్నప్పటికీ కూడా పాలకుల్లో ఒక చలనం అయితే లేదు. మొత్తం ఏదైతే ఆర్టీసీ ప్రాంగణం అంతా కూడా నీటితో నిండిపోతుంది. మురుగునీటితో దుర్గంధం వెదజల్లేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని గతంలో అనేక సార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా ఎవరు పట్టనట్లు వ్యవహరించారని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, ఏంటి పరిస్థితి, ఎలా ఉంది ఇక్కడ కాంప్లెక్స్? ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా చేస్తూనే ఉన్నారు. స్టూడెంట్స్ అందరం కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. కాలేజీలో వెళ్ళడానికి బస్సులు అలాగే ముసలి వాళ్ళు, చిన్నపిల్లలతో సహా ఫ్యామిలీతో కూడా వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నాము. కానీ ప్రతి సంవత్సరం కూడా చేస్తూనే ఉన్నారు, ప్రభుత్వం తరపున కూడా చేస్తూనే ఉన్నారు. కానీ కొంచెం బాగా చేస్తే బాగుంటుంది అనేసి మేము విద్యార్థుల నుంచి కూడా అందరం కూడా చాలా ఉంటుంది. అలా తెరమస్తుంది బస్సు పాసుల కౌంటర్ వైపు వెళ్ళాలంటే కూడా విద్యార్థులు కూడా చాలా ఇబ్బందులు, అవస్థలు పడుతున్నారు. బస్సులు ఎక్కడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. కానీ దీని గురించి కొంచెం ప్రభుత్వం తీసుకుని నిర్ణయం ఏదైనా తీసుకొని బాగా చేస్తామని కోరుతున్నాం. అమ్మా, ఈ మొత్తం చూస్తే మొత్తం బురదైపోతుంది. ఫ్రెష్గా రెడీ అయ్యి కాలేజీకి వెళ్ళాలంటే ఇక్కడ ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు? బస్సులు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ఏంటి పరిస్థితి? ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు అసలు ప్లాట్ఫామ్ కూడా కనిపించట్లేదండి. అంటే కిందన ఏ రాయి ఉన్నదో, ఏ పెంకున్నదో కూడా తెలియదు. మా అవస్థ ఇలాగా ఉంటే ముసలి వాళ్ళు, ఏజ్డ్, అంగవైకల్యం ఉన్న వాళ్ళ పరిస్థితి ఇంకేంటి ఆలోచించండి. ఎంతమంది మారుతున్నారు కానీ ఈ పరిస్థితి మాత్రం మారటం లేదు. కొంచెం దయ ఉంచి ఇలాంటి పరిస్థితిని కొంచెం మారుస్తారని కోరుకుంటున్నాం. ఆర్టీసీ కాంప్లెక్స్ దుస్థితి మనం చూడొచ్చు, ఎంత దయనీయంగా ఉందో. కాబట్టి ప్రభుత్వం, పాలకులు, అధికారులు ఒకసారి మేల్కోవాలి. ఇక్కడ ఏదైతే విద్యార్థులతో పాటు ప్రయాణికులు ఎదుర్కొన్నటువంటి కష్టాలకు పులి స్టాప్ పెట్టాలి. ప్రతి ఏటా ఇది ప్రాశనంగా మారుతుంది. చినుకు పడితే చాలు శ్రీకాకుళం కాంప్లెక్స్ చెరువును తలపించే విధంగా ఉందనేటువంటి ఆవేదన అయితే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, ప్రయాణికులు వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ చిన్నతో విఎస్ నాయుడు, TV5 శ్రీకాకుళం.